గ్రామం సార్, మోనోపల్లి. సాంబశివరెడ్డి గారు బాగున్నారా? పిల్లలైపు నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం. రండి, ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి, నువ్వురా, నువ్వు కూర్చోండి. సంసరండి, వాళ్ళు ఉంటారులేమో. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చోండి. महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। श्री काशी विश्वेश्वर स्वामी देवताभ्यो नमो नमः। आनंद दिव्य मंगल कर्पूर निराजनं संदर्शयामि नमस्करोमि। ओम श्रीर्वरदस्वमानुष्यमारोग्यमाविधा शोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रं संवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये प्रतिष्ठते। शोभमानः कल्याणः।
అదిగో మీరందరూ ఇంతసేపు వేచి చూసిన మన ప్రభుత్వ అధినేత స్వర్ణాంధ్ర నిర్మాణ రథసారథి మన జిల్లా కలెక్టర్ గారు రంజిత్ బాషా గారికి నమస్కారాలు చెప్తూ వేదిక పైన ఉన్న పెద్దలు పూజ్యులు మన అందరి చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. అలాగే పెద్దలు పూజ్యులు మనమందరూ పెద్ద ఆయన అనుకున్న కె కృష్ణమూర్తి గారికి, సాంబశివరెడ్డి గారికి, అలాగే కెఈ ప్రభాకర్ గారికి, మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, మన నాగరాజన్నకి ఎంపీ గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కార్యక్రమానికి మన పత్తికొండని ఎన్నుకొని ముందు ఒక నెల ముందరనే రావాలనుకున్నారు సార్. మరి మనకి పుచ్చికాయలమాడ గ్రామంకి మన కాసిం స్వామి ఎలానో మన సాంబశివరెడ్డి గారు కూడా అలానే అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచిస్తాను. మరి ఏ గవర్నమెంట్ లేకపోయినా కానీ ఏమి లేకపోయినా కానీ మన ఊర్లో చాలా ప్రశాంతత మెయింటైన్ చేసుకుంటా, ప్రతి ఒక్క కులానికి సమన్యాయం చేసుకుంటా పెద్ద మనిషిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఒక ఆశతో ఆయన ఏదైతే చేస్తున్నారో ఆయనకి 2 చేతులు ఎత్తి నమస్కారాలు చెప్తూ, మరి మన పత్తికొండ ఏ తమ్ముళ్ళు బాగున్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? మీరంతా ఏ పిల్లలు మీరు బాగున్నారా? ఓకే, గుడ్. ఈరోజు మీ అందరిని చూడడం పుచ్చకాయల మడ సాంబశివారెడ్డి గారు అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాడు. ఒక సీనియర్ నాయకుడు. అదే మరిగా మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కెఈ కృష్ణమూర్తి గారు, ఇంకో పక్కన ప్రభాకర్ గారు, ఇప్పుడు శ్యాంబాబు గారు స్థానిక శాసనసభ్యులు. అడుగుతున్నా, సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ ఇప్పుడే కలెక్టర్కి చెప్పాను, ఈ ఊర్లో ఉండే అందరూ కూర్చోండి. పుచ్చకాయల మడ 2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్షాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను. గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను, ఈ ఊరిలో 10 మంది 15 మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. సాంబశివారెడ్డి కొడుకైతే అమెరికాలో, వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు. కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఉండాలి, ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి. ఏదో మనం అమెరికా పోయి ఉద్యోగం చేయడమే కాకుండా అవసరమైతే ఇక్కడే కూర్చొని అమెరికాలో కంపెనీ పెట్టే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. చాలా చేస్తున్నా. మీరందరూ గట్టిగా గ్రామం అంతా కష్టపడితే అప్పుడు బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం. అదే మరి దర్గాకు కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు, దానికి కూడా కడతాం. మొత్తం ఈరోజే 2,83,00,000 ఇక్కడే శాంక్షన్ చేసి ఇప్పుడే పనులు ప్రారంభిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ఇప్పుడు 2 పనులు అయిపోయినాయి. వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం చేశాం. రెండో పక్కన ప్రజల అవసరాలన్నీ, కమ్యూనిటీ సమస్యలన్నీ పరిష్కారం చేశాం. ఇంకా మిగిలింది మీ ఊరు నుంచి మడకశిర మద్దికర వరకు రోడ్డు కావాలి, పత్తికొండ వరకు రోడ్డు కావాలి, అదే మరి ఓసూరు విలేజ్కి రోడ్డు కావాలి. ఇక్కడ అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఈ 3 కూడా చేస్తారు. కానీ నేను చెప్పినట్టు మీరు 4 ఊర్లో అంతా